దైవ మర్మములు డిసెంబర్ 1. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకుంటా. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ప్రకటన 1:14. మన ప్రధాన యాజకునిగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను ప్రకటన 1వ అధ్యాయం తెలుపుచున్నది. ప్రకటన 1వ అధ్యాయము 14-18 వచనములలో ఆయన తల వెంట్రుకలు వర్ణించబడినవి. ఆయన వెంట్రుకలు ఉన్నిని పోలి ఉండెను. ప్రభు యొక్క తెల్లని వెంట్రుకలు ఆయన అనంత జ్ఞానమును, సంపూర్ణ అనుభవమును, పరిపూర్ణతను సూచించుచున్నవి. దానియేలు 7:9. చాలామందికి తెల్ల వెంట్రుకలు ఇష్టముండదు. అవి వచ్చిన వెంటనే వాటిని పెరికివేయుదురు. మానవ జ్ఞానం ఎంత సంపాదించుకొనినను ఆ జ్ఞానము తప్పులు చేయకుండా మనలను కాపాడలేదు. దైవ జ్ఞానము ద్వారానే మనము దేవుని మర్మములను అర్థము చేసుకొనగలము. మనకు జ్ఞానము కొదువుగానున్న ఎడల దేవుని అడగవలనని యాకోబు 1:5 చెప్పుచున్నది. ఏలయనగా నిజమైన జ్ఞానము సమాధానకరమైనది, సులభముగా లోబడినది. నిజమైన పరలోక సంబంధమైన ఆత్మీయ జ్ఞానమును గూర్చి సామెతలు 8:1-5 వచనాలు, 25-30 వచనాలలో చదివేదం. సామెతలు 9:1 పరలోక జ్ఞానమును గూర్చిన 7 స్తంభములను గూర్చి చదివేదం. దేవుని యొద్ద నుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. యాకోబు 3:17. అగ్నిజ్వాల వంటి నేత్రములు. దేవుని నేత్రములు లోకమంతటను సంచరించును. 2 దినవృత్తాంతములు 16:9. నీ మీద నా దృష్టి ఉంచెదను అని కీర్తనలు 32:8 ఆయన వాగ్దానం చేసెను. దీని విషయమేమి, దాని సంగతి ఏమిటి అని మనము ప్రశ్నించినట్లయినచో ప్రభు ఇట్లనును, నాకు తెలియను, నేను దానిని చూడగలను. యోహాను 1:46-48 యేసు ప్రభు ఇట్లనెను, నీవు నతానియేలువు, నేను నిన్ను ఎరుగుదును. ప్రభు అయిన యేసు నన్ను ఇట్లు ఎరుగును అని నతానియేలు విస్మయముందెను. అతడెవరో యేసు ప్రభునకు తెలియను. అతడెక్కడ ఉండేటివాడో అది కూడా ఆయనకు తెలియను. మన పరిస్థితులన్నిటినీ ఆయన ఎరిగి మనల్ని శుద్ధీకరించుట కొరకై ఆయన అనేక శ్రమలను మన జీవితంలో అనుమతించునని ఈ అగ్నిజ్వాల వంటి నేత్రముల ద్వారా మనం నేర్చుకొనుచున్నాము.